భవిష్యత్తు బాగుపడిపోతుంది, మాలాగా కూలీ నాలి చేయలేరు, వ్యవసాయం చేసుకోలేరు, వాళ్ళు చక్కగా ఎక్కడో అక్కడ చిన్న పెద్ద ఉద్యోగం చేసుకొని బతుకుతారనే ఆశతోని పోటీ పడి మరి విద్యార్థులను పంపిస్తున్నారు అధ్యక్ష. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా కేసీఆర్ గారికి దళిత గిరిజన విద్యార్థుల మీద విద్య మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని గౌరవ మంత్రివర్యులు అన్నప్పుడే దాన్ని కోట్ చేశారు అధ్యక్ష. 71లో స్వర్గీయ పివి నరసింహారావు గారు గురుకుల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజు నుంచి 2014 కంటే ముందు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, 2023 వరకు దాన్ని ఏ విధంగా పెంచుకుంటా పోయాం. నిజంగా చెప్పాలంటే నేను మంత్రిగానో బీఆర్ఎస్లోనో ఎమ్మెల్సీగా ఉన్నందుకు కాదు అధ్యక్ష, గిరిజన బిడ్డగా చెప్తా ఉన్నాను. గడిచిన 10 ఏళ్ళు గిరిజన దళిత పేద వర్గాల బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం ఇచ్చింది అధ్యక్ష. అన్ని స్థాయిలో అన్ని రకాల విద్యను ఉచితంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉచితంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నట్టు మరి చిన్న చిన్న సంఘటనలు మరి జరిగితే జరగవచ్చు అని, కానీ ఈ సంఘటనలు గురుకుల ప్రతిష్టను దిగజార్చే విధంగా, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందే విధంగా, విద్యార్థులు తిరిగి ఈ ఇన్స్టిట్యూషన్లో చేరకుండా భయపడే విధంగా మరి ఈ ఘటనలు జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మరి వారు కూడా వస్తారనుకున్నాను, కానీ వారు మాట్లాడుతూ 2014 నుంచి 23 వరకు దాదాపు 1000 మంది విద్యార్థులు హాస్పిటల్ అయిండు, అందులో 62-63 మంది చనిపోయిండ్రు, ఇందులో కూడా 23-24 మంది ఈ సంవత్సరంలో చనిపోయిందని చెప్పిండ్రు అధ్యక్ష. కానీ అంటే నేను ఆ సంఖ్య గొప్పది మేము తగ్గించగలిగినామని కంటే ఇప్పుడు పెరిగిన దానికి ఎవరు చనిపోయినా ఒక బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోత, ఆ బాధ ఎంత వర్ణాతీతమో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ సంవత్సరం లోపే 54 మంది విద్యార్థులు చనిపోయినట్టు అవి రికార్డులో ప్రతిదీ పేపర్లలో అది రికార్డెడ్గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి మీకు తప్పకుండా ఇస్తాను అధ్యక్ష. ఒకప్పుడు నిజంగా ఇవాళ జరుగుతున్న గురుకులాలను ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యం కోసమైతే ఆ రోజు పివి నరసింహారావు గారు పెట్టి ఉంటారో, విద్యకు వారు ఎంత ప్రాముఖ్యతనిచ్చారో మరి 71లోనే మరి పేద విద్యార్థులకు కూడా ప్రపంచంతో పోటీ పడి ఉన్నత వర్గాలు లేకపోతే వాళ్లతో సమానంగా ఇలాంటి నాణ్యమైన విద్య ఒకే దగ్గర అందుబాటులోకి రావాలని వారు ఏదైతే తలపించి ఉంటారో, కానీ మధ్యలో అనుకున్నంత ఆ లక్ష్యానికి మనం చేరువ కాలేకపోయినాం అధ్యక్ష. అవుతున్న క్రమంలో జరుగుతున్న మరి ఇలాంటి సంఘటనలు తప్పకుండా అందరినీ ఆందోళన కలిగిస్తాయి అధ్యక్ష. అన్నారు మొన్న మేము 40% మెస్ ఛార్జీలను పెంచాం, కాస్మెటిక్స్ ఛార్జీలను పెంచాల్సిందే అధ్యక్ష. 2017లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పటి వరకు మనమే అనుకున్నాం గురుకులాల సంఖ్య ఏ విధంగా ఉండే, 700 పైచీలకు గురుకులాలు పెంచితే దానితో పాటు వారన్నట్టు దాదాపు 194 మరి స్కూల్స్ ఆశ్రమ పాఠశాల, దాదాపు 322 ఆశ్రమ పాఠశాలలు ఉండే అధ్యక్ష. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అక్కడ తప్పని పరిస్థితిలో ఎలాంటి సౌకర్యాలు లేని గిరిజన ప్రాంతాల్లో చెంచుపెంటల్లో లంబాడి తండల్లో ఆశ్రమ పాఠశాలలు నడిచేది అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అలాగే అంతవరకు ఎస్సీలకు ఒక మెను, చిన్న చిన్న నేను మళ్ళీ చెప్తాను. మనం తెలంగాణ పోరాటం చేయడానికి కారణమే వివక్షతలో ఇవన్నీ జరిగినాయనే తెచ్చుకున్నాం. తెచ్చినాక మార్పు చేయాల్సిన బాధ్యత మార్పు చేస్తాను, కానీ మళ్ళీ గతంకు సంబంధించి అసలు ఏం లేదు విషయం చెప్తే నేను మిమ్మల్ని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని లోపల మీరు గుడ్ సజెషన్ ఇవ్వండి. డెఫినెట్లీ నేను మిస్టేక్స్ లేవని నేను 100%గా పొరపాట్లు కొత్త క్షేత్ర స్థాయిలో ఇక్కడ నుంచి కింది స్థాయి పోయేటప్పటికి ఇక్కడ లీకేజ్ ఉంటే దాన్ని సరిదిద్దామని అడుగుతాను అధ్యక్ష.
కానీ కానీ ఆ రోజు మీ దృష్టికి వచ్చిన విద్యార్థులు పడ్డ అనేక ఇబ్బందులను పరిష్కరించడానికి ఏ విధంగా కృషి చేశారో, నేను ఒక గిరిజన బిడ్డగా నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నన్ను కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో వేస్తే అక్కడ ఆహారం తినలేక దాదాపు 40 ఏళ్ల క్రితమే పారిపోయి వచ్చాను. కానీ 40 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉండాలని కోరుకోవడం సరి అయింది కాదన్న. దయచేసి మీరు ఇంకా పెంచుకోవాలి. 40% పెంచామంటే ఆ రోజు ఉన్న ధరలు ఈ రోజు ఉన్న ధరలు చూస్తే దాదాపు 300% పెరిగింది అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నా అని మాట్లాడట్లేదు, ఇంతకు ముందే చెప్పినట్టు ఒక తల్లిగా ఒక ఆడబిడ్డగా ఆ పిల్లలకు అందించే ఆహారం ఇవాళ పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లేమో 200-300% పెరిగినాయి, మనం 40% పెంచుకున్నాం. సరే ఒక్కొక్కటి పెంచుకుంటా పోదాం. ఇందాక నేను వాణి మేడంతో దీని గురించి ఇచ్చేసినప్పుడు అసలు మనం చట్టసభల్లో చట్టాన్ని చేసే వాళ్ళం, మనం ఎవరినో కోసేసి అంతియండి ఇంతియండి అని అడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి ఒక నిర్దిష్టమైన రేటు పెరిగే విధంగా దానికి ఒక ఆలోచన చేయొచ్చు కదా అని వారు చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే వారు విద్యా వ్యవస్థలో అనేక రోజులుగా ఉన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అన్నట్టు వివక్ష తప్పకుండా గురి అయినాం అధ్యక్ష. ఎస్సీల సోషల్ వెల్ఫేర్లో చదివే విద్యార్థులకు ఒక మెను ఉండేది, ఎస్టీలో ఉండే వాళ్ళకు ఒక రకమైన మెను ఉండేది, ఆశ్రమ పాఠశాలలో చదువుకునే వాళ్ళకు ఒక రకంగా ఉండేది. కేసీఆర్ గారు కూర్చోబెట్టి మన విద్యార్థులు మన బిడ్డలకు ఇంత వ్యత్యాసం ఏంటి, వాళ్ళందరూ కడుపు నిండా తినాలి, అందరూ ఒకే రకమైన ఆహారం తినాలి, వాళ్ళ నుంచి మంచి విద్య కోరుకున్నప్పుడు వాళ్ళకు మంచి ఆహారం అందియాలని అందరికీ కామన్ మెనూను ఆ రోజే మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఆ రోజు వారన్నట్టు మరి ఏదైతే కేజీవీబీలు ఉన్నాయో అధ్యక్ష, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత అవి 10th క్లాస్ వరకే ఉండే. అక్కడ 10th చదివిన ఆడపిల్లలకు వేరే కాలేజీలకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం కేజీవీలను ఇంటర్మీడియట్ వరకు మార్చడం, మరి అప్గ్రేడ్ చేయడం. ఇది తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆ రోజు రోల్ మోడల్గా అయింది అధ్యక్ష. అలాగే ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ని ఆ రోజు కేంద్రం ఇంట్రడ్యూస్ చేసింది అధ్యక్ష. అవి రెసిడెన్షియల్ పద్ధతిలో నడుస్తాయి. కేంద్రం వాటి నుంచి వెనక్కి పోతే వాటిని కూడా ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని వాటిని కూడా కొనసాగిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే నేను మంత్రిగా ఉన్న కాలంలో అప్పటి వరకు మినీ గురుకులాలని 29 మినీ గురుకులాలు చిన్న పిల్లలు డ్రాప్ అవుట్స్ అయితే వాళ్ళకి అందుబాటులో పెట్టాలని పెడితే దాని నుంచి కూడా కేంద్రం వెనక్కి పోతే వాటిని కొనసాగిస్తూనే అందులో మరి మంచి విద్యను అందియాలనే ఆలోచనతో వాటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొనసాగిస్తున్నామనే విషయాన్ని మరి అందులో సెంట్రల్ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాం అధ్యక్ష. గురుకులాల్లో ఒకప్పుడు కేవలం 5వ తరగతి నుంచి 10వ తరగతి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన గురుకులాలతో పాటు పాత గురుకులాలన్నింటినీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ వరకు కూడా తీసుకెళ్ళాం. ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే మళ్ళీ తను ఉద్యోగ వేటలో పోవాల్సిన తనకు శక్తి రావాలి, తనకు ఆ స్కిల్స్ రావాలని చెప్పి వృత్తి విద్యా కోర్సులను కూడా మనం తీసుకొచ్చాం అధ్యక్ష. నిన్న మనం స్పెషల్ మెన్షన్లో లా కాలేజ్ కావాలని దానికి రాటిఫికేషన్ కావాలని ఎట్లయితే అడిగినామో అది కూడా గురుకుల వ్యవస్థలో వచ్చింది అధ్యక్ష. ఒక డిఫెన్స్ కాలేజ్ వచ్చింది, ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది, ఒక ఫోటోగ్రఫీ, అలాగే ఒక సైనిక్ స్కూల్ వచ్చింది అధ్యక్ష. అలాగే ఒక క్రీడా కాలేజ్ కూడా, స్పోర్ట్స్ కాలేజ్ కూడా ఇందులో తెచ్చుకోగలిగాం. సైనిక్ స్కూల్ కొత్తగూడలో నడుస్తుందన్న మీకు తప్పకుండా. అలా ఇలా మరి అన్ని స్థాయి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో సెంట్రల్ గవర్నమెంట్ది కాదు, గురుకులం మీరు చూస్తే మీ సెక్రటరీలు అధికారులు ఇక్కడే ఉన్నారు కదా. కాబట్టి మేము వీటిని విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వివిధ స్థాయిలో ఎక్కడైతే పేదవాళ్ళు గిరిజనులు ఉన్నారో మరి అక్కడే ఈ విద్యను వాళ్ళకు అందుబాటులోకి తీసుకో. ఉదాహరణకు మీకు తెలుసు అధ్యక్ష, ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టడం ద్వారా ఇవాళ మారుమూల మహబూబాద్, ములుగు, భూపాల్పల్లి, లేకపోతే కొత్తగూడెం, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టడం, కాలేజీలో వచ్చిన సీట్లలో 85% బి కేటగిరీ వరకు స్థానిక రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా
ఇప్పటికే ఈ రాష్ట్రంలో అమలు అవుతున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా కూడా ఎక్కువ మంది పేద బిడ్డలకు స్థానికంగా ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కూడా వచ్చిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకవైపు మనము విద్యార్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆందోళన చెందకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చాలా సంతోషం, మొన్న 40% పెంచినరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఆ స్కూళ్ళలో పోయి వాళ్ళతో భోజనం చేసి ఫోటో దిగిండ్రు. నేను కూడా శాఖ మంత్రిగా ఏ జిల్లా పర్యటనకు పోయినా అక్కడికి పోయేది అధ్యక్ష. కానీ ఎందుకో పర్యవేక్షణ మాత్రం లోపించింది. ఈ సంవత్సర కాలమే అది ఎందుకు జరిగిందనేది తప్పకుండా మనం ఆలోచించాలి. మా అన్న బీసీ సంక్షేమంతో పాటు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నారు, చాలా సంతోషం అధ్యక్ష. కానీ నేను ఇవాళ ఈ సబ్జెక్టు గురించి మాట్లాడే క్రమంలో విద్యాశాఖను కూడా చూశాను. విద్యాశాఖ ఎంతమంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు అని మేము ఒక అంచనాకు వచ్చాం అధ్యక్ష. మీరిచ్చిన ప్రభుత్వం ద్వారా ఈ రెసిడెన్షియల్ పద్ధతిలో చదువుకునే విద్యార్థుల సంఖ్య 10 లక్షల పైన. నిన్న గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు చెప్తూ దాదాపు సుమారు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని చెప్పిండ్రు. అంటే 30 లక్షలు. వివిధ ప్రైవేట్ పాఠశాలలో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే 40 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుతున్నారు అధ్యక్ష. ఈ శాఖకు మంత్రి లేరు అధ్యక్ష. నిన్న మనం మాట్లాడితేమో ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి అని అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర సోషల్ వెల్ఫేర్ ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, విద్యాశాఖ ఉంది. మధ్యాహ్న భోజనంలో కల్తీ జరుగుతుంది, హోంశాఖ ఉంటే మాకు సంబంధం లేదు సార్, మా విద్యార్థులకు సంబంధించిన కడుపు పంట. 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ గురుకులమో సోషల్ వెల్ఫేర్ గురుకులమో కాదు అధ్యక్ష. ఆశ్రమ పాఠశాలలో జరుగుతుంది, మిడ్ డే మీల్లో నారాయణపేటలో స్వయంగా ముఖ్యమంత్రి గారి జిల్లాలో జరుగుతుంది అని అంటే ఇంతమందిని పర్యవేక్షించాల్సిన శాఖకు మంత్రి లేకపోవడం అనేది దుర్మార్గం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి శాఖలోనే ఇలాంటి ఇబ్బందులు ఉంటే సార్ మంత్రిగా మన సత్యవతి రాథోడ్ గారు సార్ ఒకటి గౌరవ సభ్యురాలు గారు, మీరు దయచేసి రాజకీయాల జోలికి పోకండి. దీంట్లో నిన్ననే మనము చాలా ఎలాబొరేట్ డిస్కషన్ జరిగింది గురుకులాల మీద, వీటి మీద. నిన్న స్పెషల్ మెన్షన్లో మీరు అడిగినంత సమయం ఇచ్చాను, మీరు అందరూ మాట్లాడినారు. కాబట్టి మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. తప్పకుండా సార్. ఉపన్యాసాలు తగ్గి నా ఆవేదన ఏంటంటే సార్, ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్న శాఖల మీదనే సరి అయిన దృష్టి లేకపోతే, పర్యవేక్షణ లేకపోతే, అధికారులకు మరి భయం లేకపోతే, సోదరా నువ్వు ఒక యువకుడివి, నువ్వు ప్లీజ్ సత్యవతి గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు ఇట్లానే ఇచ్చేస్తే నేను ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీరు బంద్ చేసుకోండి. మీరు ఇట్లనే మాట్లాడితే నేను ఇంకా చాలా మాట్లాడతాను. నేను రాజకీయాల జ్యోతికి నేను విమర్శల నేను విమర్శించట్లేను సార్. సత్యవతి గారు నేను విమర్శించట్లేదు. 20 నిమిషాలు అవుతుంది, దయచేసి మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే మీరు మొదలే చెప్పారు, ఆయన కూడా మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మా పీరియడ్ లో గానీ మీ పీరియడ్ లో గానీ జరిగినాయి భవిష్యత్తులో జరగకుండా సలహాలు సూచనలు ఇవ్వండి. వీ విల్ టేక్ అప్. దాని కొరకే కానీ ఆవేదన ఏంటంటే అందరూ ఏమనుకుంటారు సార్, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అంటే అక్కడ మనకి ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అంటే విమర్శిస్తే లాభం జరుగుతుందనే లేదు సార్. ఈ శాఖ వారు చూసే శాఖల్లోనే ఇంత ఇబ్బంది ఉంటే మరి వేరే వాళ్ళకన్నా ఆ శాఖలు ఒప్పచెప్పాలి. లేకుంటే దాన్ని ప్లీజ్ క్రాస్ తాకుద్దండి కానీ అమ్మ దీన్ని వారు ప్లీజ్ వెంకట్ గారు, మీరే చారి గారు, మీరు చేసే పని చేసినారు. మీరు కూడా క్రాస్ టాక్ చేస్తే ఎట్లా? పెద్ద మనుషులు మీరు పిల్లలు మాట్లాడే వాళ్ళు మీరు ఒకటేనా?